హలో శ్రవణ్. హాయ్ వరుణ్. అది ఈ మధ్యలో చాలామంది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్ కానీ చూస్తుండే చాలా రీల్స్లో అది టీ ఫ్రాంచైజెస్ అనేది ఎక్కువ ట్రెండింగ్లోకి వస్తున్నాయి. ఆ టీ అవ్వచ్చు, పానీపూరి అవ్వచ్చు, లేకపోతే టిఫిన్ సెంటర్ అవ్వచ్చు, రకరకాల ఫ్రాంచైజెస్. అని నేను ఫుడ్ ఫీల్డ్ చెప్తున్నాను. నాకైతే ఎక్కువ టీ ఫీల్డ్కి చాలా ట్రెండింగ్ అనిపించింది. అన్నిట్లో పోటీ ఉన్న టీ ఫీల్డ్ అనేది ఎందుకో టీ ఫ్రాంచైజ్ అనేది చాలా ట్రెండింగ్ అనిపించింది. సో నా సజెషన్ ఏంటి అంటే వీటిని ఎలాగో డబ్బులు అన్నీ ఖర్చు పెడుతున్నారు, సో వాళ్ళ పేరు మీద ఎందుకు పెట్టుకోకూడదు? దీనివల్ల వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది. ఒకరితో అది ఆ ఫ్రాంచైజీని నమ్మకుండానే వీళ్ళ పేరు మీదనే బ్రాండ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫ్యూచర్లో. సో వీళ్ళు ఎందుకు రిస్క్ చేసి ఫ్రాంచైజెస్కి వెళ్తున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ జనాలు ఏం చేస్తున్నారంటే మనకి వాళ్ళ పేరుతో బ్రాండ్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు, వేరే ఎవరి పేరు ఫ్రాంచైజ్ తీసుకొని బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. అది ఎన్ని డేస్, ఒక జస్ట్ 3 months వరకు వాళ్ళు కరెక్ట్గా సపోర్ట్ ఇవ్వగలుగుతారు, తర్వాత వాళ్ళు ఫ్యూచర్లు ఇవ్వలేరు. సో డబ్బు వేస్ట్. వీళ్ళు ఓన్ బ్రాండ్తో వర్కౌట్ ఎప్పుడైతే వర్కౌట్ చేసుకుంటారో వాళ్ళు అప్పుడే మార్కెట్లో సక్సెస్ అవుతారు. వాళ్ళ బ్రాండ్ లేకుండా వేరే వేరే బ్రాండ్తో ఎందుకు బిజినెస్? అసలు ఓన్ బ్రాండ్ ఉండదు, ఓన్ బిజినెస్ ఉండదు. ఇంకోటి, మన పేరు మీద బ్రాండ్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువ. ప్లస్ మనం కావాలి అంటే దీన్ని బ్యాంక్లో చూపించి మనం దీని మీద లోన్స్ రైజ్ చేసుకోవచ్చు, బిజినెస్ లోన్స్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే బిజినెస్ మన పేరు మీద ఉంటుందో దాని మీద మంచి సిబిల్తో మంచి చేసుకొని మనకి బిజినెస్ మనకి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లోన్స్, ముద్రా లోన్ కూడా యాక్సెప్ట్ అవుతుందంట. ముద్రా లోన్ యాక్సెప్ట్ అయిపోతుంది బిజినెస్. మనది ఏదైనా డిఫరెంట్, అది కాక మనది ఏదైనా కొంచెం డిఫరెంట్ టాపిక్ అయి ఉండాలి. అంటే ఎలా డిఫరెంట్ బిజినెస్ అయి ఉండాలి. డిఫరెంట్ బిజినెస్ అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది అనుకోని బిజినెస్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఉండాలి. లేదు అంటే కూడా బిజినెస్ వస్తుంది, యూనిక్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. చాలా మంది కూడా ఉన్నారు ఇప్పుడు. ఒక్కడే కూడా విలేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ మధ్యలో హైదరాబాద్లో వచ్చి మనకి బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఎంఎస్ఎంఈ లోన్ తీసుకొని 15 lakhs కింద లాస్ట్ టైం మనకి రమేష్ అనే పర్సన్ తీసుకుంటూ మల్లపేటలో, ఆయన కూడా బిజినెస్ బాగా చేసుకుంటుండు. ఓన్ బ్రాండ్ ఉండాలి, ఏదైనా సరే ఓన్గా చేసుకోవాలి. పేరు మోసిన కొన్ని టీ ఫ్రాంచైజ్ ఈ మధ్యలో అయితే పెద్దగా సర్వీస్ ఇవ్వట్లేవంట. మనకి ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు లేదా తక్కువ చేయట్లేదు కాబట్టి మేము బ్రాండ్ పేరుని మనం చెప్పుకోవద్దు. కానీ పేరు మోసిందే, చాలా ఫేమస్ అయిందే. వాళ్ళు ఏంటి అంటే ఈ మధ్యలో ఫ్రాంచైజ్ పెట్టినాక 1-2 months తర్వాత వాళ్ళకి సర్వీస్ ఏమి ఇవ్వట్లేదు. కొంతమంది ఏమో టీ పౌడర్ ఇస్తా అంటారు, కొంతమంది ఏమో గ్లాసెస్ అన్నీ మేము చూసుకుంటాం, మీరు జస్ట్ రాయల్టీ పే చేయండి అని అంటారు. 1 year అగ్రిమెంట్ చేసుకుంటారు, కానీ 3 months కూడా సర్వీస్ సరిగ్గా రాగానే ఆగిపోతుంది. సో మనకి ఫ్యూచర్ లో సర్వీస్ అనేది మనకి చిన్న ఫ్రాంచైజెస్ కావు, పెద్దదే. అంతే. సో మనకి బిజినెస్ ఎక్కువసేపు మనం ఎక్కువ రన్ చేసుకోవాలి, మన మార్కెట్లో ఉండాలనుకుంటే ఓన్ బిజినెస్ బెటర్. వేరే బ్రాండ్లతో కాకుండా వాళ్ళ సొంత బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి దిగాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. అయితే నేను కొంతమందిని అడిగింది ఏంటి అంటే మీరు ఎందుకు ఫ్రాంచైజ్ చూసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ ఫీల్డ్ గురించి తెలియదు కదా, మొత్తం వాళ్ళే సెటప్ చేసి ఇస్తున్నారు కదా అని వాళ్ళ సమాధానం. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరే నిజంగా ఒక 1 month నాది కాదు అని గ్రౌండ్ వర్క్ చేసుకుంటే, కొన్ని టీ స్టాల్స్కి వెళ్ళి వచ్చి మీరు గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మీకు కూడా పెద్ద ఇష్యూ కాదు. సరే ఒప్పుకుంటా, వాళ్ళు ఫ్రాంచైజీలో కొంచెం డబ్బు తక్కువ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు బల్క్లో సామాన్లు అన్నీ కొంటారు కాబట్టి. అంటే టేబుల్స్ అవ్వచ్చు, చైర్స్ అవ్వచ్చు, స్టవ్స్ అవ్వచ్చు. మేబీ నేను ఒప్పుకుంటా, ఒక 10-15 వేలలో ఏదైనా, లేదా అంటే డబ్బుల గురించి పక్కకు పెడితే 10-20% కాస్ట్లో కొంచెం తగ్గొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రేంజ్లో తీసుకుంటారు కాబట్టి. కానీ మీరు ఒకవేళ లాస్ అయితే కనుక వాడి సపోర్ట్ ఉండదు, మీరు టోటల్గా లాస్ అయిపోతారు. అదేదో మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవడం వల్ల మీకు ఏ ఏరియాలో పెట్టాలి, పెట్టొద్దు, అసలు నిజంగా పెట్టొచ్చా లేదా, ఒకవేళ వర్కర్ హ్యాండ్ ఇచ్చినా మనం చేసుకోగలమా లేదా అనేది మీకు ఒక ఓన్గా మీ గ్రౌండ్ వర్క్ చేసుకోవడం వల్ల మీకు ఒక ఓన్గా ఐడియా వస్తుంది. సో ఇది నా ఐడియా. వీళ్ళు యాక్చువల్లీ ముందు నుంచి ప్రాక్టీస్లో ఉండాలి. అసలు మనం ఒక బిజినెస్ రన్ చేయాలంటే మనం ఏమేమి చేసుకోవాలి, వీళ్ళకి ఒక చిన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకుంటే అయిపోయేదానికి వాడు ఎవడో ఫ్రాంచైజీ నమ్ముకొని వీళ్ళు బొక్కబోర్లో పడిపోతున్నారు. వీళ్ళు బట్టి డబ్బులు లక్షలు కట్టుకొని తర్వాత లాస్ అయిపోయిందని చెప్పి తీసేస్తే అప్పుడు ఏమొస్తుంది? ముందే ఒక ప్లానింగ్తో దిగితే అయిపోద్ది. డబ్బు మ్యాటర్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే మార్కెట్లో అంత ఈజీగా సక్సెస్ అవుతావు. నేను మళ్ళీ ఈ ఫ్రాంచైజీలో విన్నాను 1-2 months వరకే వాడు వర్కర్ని సపోర్ట్ చేస్తాడంట, దాని తర్వాత నువ్వే మాట్లాడుకోని ఒక్కటి కాదు 2-3 చూశాను నేను. ఎక్కడ కూడా ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్ ఇప్పుడైతే పెద్దగా
రన్ అవ్వట్లేదు. పెద్ద పెద్ద ఫ్రాంచైజెస్ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ యావరేజ్ రేంజ్ మిడిల్ రేంజ్లో ఉన్న ఫ్రాంచైజెస్ అది టాప్ మోస్ట్వే నేను మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే రా మెటీరియల్ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి కమిట్మెంట్ ఇస్తారు, 1 year వరకు మొత్తం ఆద్య బాధ్యత మీకు, లైఫ్ టైం మీకు సర్వీస్ ఫ్రీ అని. 3 months దాకానే ఇస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు రా మెటీరియల్ ఇవ్వరు. అప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాలి వీళ్ళు? సో ఏదైనా సరే ఓన్ బ్రాండ్తో చేసుకోండి, మార్కెట్లో సక్సెస్ అవ్వండి. అంతే. నా సజెషన్ కూడా అంతే. మీరు ఒక 1 month 2 months ఎక్కడైనా చిన్న టీ స్టాల్స్కి వెళ్ళండి. వాళ్ళు మీకు మీ చుట్టుపక్కల ఉన్న అన్ని టీ స్టాల్స్ గమనించండి, వాళ్ళకి ఏం ఖర్చులు వస్తున్నాయి, టీ పౌడర్ ఎలా దొరుకుతుంది అది గమనించండి. మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని దానికి కూడా లక్షలు వద్దు, ఏమున్నా నేమ్ ప్లేటు, జిఎస్టీ ఫామ్ ఇలాంటివి మాత్రమే సెట్ చేసుకోండి. ఫుడ్ లైసెన్స్ లాంటివి ఏమైనా ఉంటే సెట్ చేసుకోండి. వీటికి కూడా లక్షలు ఏం ఖర్చు అవ్వవు, వేలల్లోనే అవుద్ది. మీకు అంత నమ్మకం లేకపోతే ఫస్టే బ్రాండ్ అవి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. టీ స్టాల్ నడుస్తున్నప్పుడే మీరు ఇవన్నీ క్రియేట్ చేసుకొని మీకు ఖర్చు కూడా తగ్గుద్ది. 1 weekలో అయిపోతుంది డాక్యుమెంటేషన్ ఛార్జ్ కూడా. అంతే, డాక్యుమెంటేషన్ మొత్తం ప్రాసెస్ మొత్తం 1 week అంటే వాళ్ళకి ఒకవేళ అంత భయం ఉంటే ఫస్టే లైసెన్స్ ఏం తీసుకోకండి. నార్మల్గా క్లియర్గా మంచి నీట్నెస్తో ఒక టీ స్టాల్ రన్ చేసుకోండి. విత్ ఇన్ 1 month మీకు రన్ అవుతుంటేనే అవన్నిటికీ అప్రోచ్ అవ్వండి. కానీ దానికి ముందే ఏం పేరు పెట్టాలన్నీ డిసైడ్ అయితే కనుక మీకు మీ పేరు మీదే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం పెద్ద ఇష్యూ కాదు. ప్లస్ మీకు ఇందులో ఆల్రెడీ కొంచెం ఎంతో అంత బెనిఫిట్ డబ్బులు వస్తాయి కాబట్టి మీకు మీద బర్డెన్ కూడా అవ్వదు ఒకవేళ మీకు భయం లేకపోతే. సో ఇది. థ్యాంక్ యూ.